86 కోట్ల రూపాయల పనులు ఇచ్చారంట. ఇప్పుడు ఆ సాయి ఎలక్ట్రికల్స్ దీని మీద మరి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతా ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఇంత ఉదారత ఎందుకొచ్చింది? మరి గత 5 ఏళ్ళు టీడీపీ కార్యకర్తలను చాలా ఇబ్బంది పడ్డారు. టీడీపీ అంటే ఇంత దూరంలో ఉంచారు. ఎవడికి ఒక పని లేదు. ఒక బిల్లు చేయలేదు. 2014, 19 మధ్య బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ వీళ్ళకి మాత్రం బిల్లులు అయిపోతున్నాయి. ఇది ఎవడి అసమర్థత అనుకోవాలి. చాలా దారుణమైన పరిస్థితి. రామ్ గోపాల్ నాయుడు గారు ఇటువంటి పరిస్థితి ఉంది. నన్ను టీడీపీలో తొక్కేస్తున్నారు. అయినా నేను పార్టీ మారలేదు. సార్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు చాలా మంచి వ్యక్తి అండి. ఓకే. థ్యాంక్ యూ. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టేనండి ఈరోజు టీడీపీ ఇంకా అది అంతే పటిష్టంగా ఉందనంటే ఖచ్చితంగా మీలాంటి హార్డ్ కోర్ మరి నాయకులు లేదా కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఉండబట్టే. ఎందుకంటే మీరందరూ కూడా ఎన్టీఆర్‌ని చూసి వారి భావజాలంతో మరి పార్టీలోకి ఆకర్షితులై వచ్చారు. కాబట్టి తొక్కేసినా కూడా ఖచ్చితంగా నిజమేనండి చాలా దారుణం. భయంకరమైన